ఈరోజు మనం ఇంకో కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చూద్దాం. జార్సింగ్లో ఇప్పుడు బస్ ఎక్కాము, ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ క్లైమేట్ మోడరేట్గా ఉంది, మరీ అంత చల్లగా లేదు. టైం వచ్చేసి 2:15 అవుతుంది కాబట్టి కొంచెం సన్నీగా ఉంది కాబట్టి మనకేం ఇష్యూ ఏం లేదు. చల్లగా లేదు కాబట్టి ఏమన్నా కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. మరి చూద్దాం. ఓకే, ఫైనల్గా మనం వచ్చేసి ఈ కొత్త ప్లేస్కి వెళ్తున్నాం. చూడండి, ఇది ఒక బయట నుంచి చూస్తే మంచి ఐకానిక్ బిల్డింగ్లా ఉంది కదా, చాలా బాగుంది. మనం అక్కడికి వెళ్తే కానీ మనకు అర్థం కాదు అది ఏంటి అనేది. బట్ ఈలోపు దాని హిస్టరీ గురించి తెలుసుకొని నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇక్కడ మనం దిగాలన్నమాట. మనం దిగేసిన తర్వాత 1921 అంట దీని పేరు. సో వింగ్స్ పార్క్ ఫుల్లీ గ్లాసులతో ఉంది. చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఇదంతా షాపింగ్ అంతా ఫుల్లీ డెకరేట్ చేసి ఉంది. ఈ పక్కనంతా కూడా లోకల్ బస్సెస్ కోసం పెట్టింది. ఎంట్రన్స్, ఇదంతా ఎంట్రన్స్ చూడండి, పెద్ద వింగ్స్ ఉన్నాయి ఒక సిల్వర్ షేప్లో, చాలా బాగుంది. ఇదంతా ఫుల్లీ వింగ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఫుల్లీ గ్రీనరీ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి. రైట్ సైడ్ చెట్లు, కెమెరాలు, ఇదంతా కూడా కార్టూన్స్తో ఫుల్లీ డెకరేట్ చేసి ఉంది. తర్వాత 1921 పెద్దగా డెకరేట్ చేసింది, చాలా బాగుంది. ఇక్కడ చెప్పాలంటే స్టెప్స్ ఉన్నాయి, ఎస్కలేటర్ ఉంది. సో ఇదంతా రైల్వే స్టేషన్ అనమాట. మనం ఇదంతా చూసాము షాపింగ్, కాకపోతే ఇక్కడ ఏం లేవు. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాం. మనం ఇందాక టన్నల్ లెవెల్ వెళ్ళాం, ఇది గ్రౌండ్ లెవెల్. గ్రౌండ్లో వచ్చేసి మొత్తం పార్క్ ఉంది. తర్వాత ఇలా ఈ రోడ్డు చాలా బాగుంది వీళ్ళకి స్కేటింగ్ చేయడానికి, ఈ గేమ్స్ ఆడుకోవటానికి. మనం చిన్నప్పుడు సరదాగా అంటే పక్కన వాళ్ళ ర్యాంప్ మీదకి అలా వెళ్ళి రోడ్డు మీద నుంచి అలా దిగుతూ ఉంటే మంచి సరదాగా ఉండేది. ఇది చూడండి బుడ్డది ఎలా పోతుందో. సైకిల్ వీకెండ్ వస్తే మాత్రం పిచ్చ సరదాగా చాలా బాగుంది కదా, చూస్తేనే మంచి సరదాగా ఉంది. ఇదంతా ఫుల్లీ అంటే ఒక ఫుల్ స్పేస్ని వాడు యూటిలైజ్ చేశాడు అనమాట. అప్ అండ్ డౌన్స్ అలా ర్యాంప్ చేసి స్కేటింగ్ చేస్తున్నారు, దాని తర్వాత సైక్లింగ్ చేస్తున్నారు, వీలింగ్ చేస్తున్నారు. ఇది చూడండి, ఈ బొడ్డలు ఎలా వెళ్తున్నారు. చిన్న చిన్న పిల్లలు చూస్తే భయం వేస్తుంది కూడా మనకు, అంత అంత బల వెళ్తున్నారు. ఒకడు ఏడ్చేవాడు ఏడుస్తూ ఉన్నాడు, పరిగెట్టేవాడు పరిగెడుతూ ఉన్నాడు. అది వీడికి ఏదో కావాలంట. ఆ పిల్ల చూడండి ఎంత బాగా చేస్తుందో స్కేటింగ్. వావ్, చూస్తే నాకు కూడా చేయబుద్ధి అవుతుంది, అలా ఉంది. అంత బాగుంది ఇదంతా కూడా పక్కన ట్రామ్ స్టేషన్. ఇది టైమర్ ఇదంతా ఉంది. కిందకి మెట్లు దిగుతున్నారు కదా, అది ఎంట్రన్స్. దాని తర్వాత ఈ కిందకి ట్రామ్ అన్నమాట. సో దీనికి ఫుల్లీ కనెక్టివిటీ బాగుంది. చూద్దాం, రిక్రియేషన్కి ఆడుకోవడానికి చాలా బాగుంది. టింకిల్ కూడా మనం కూడా ట్రై చేద్దాం, మనకేమైనా వస్తుందేమో. ఇక్కడ మనం కూడా ట్రై చేద్దాం. ఈ టింకిల్ లిటిల్ స్టార్ వస్తుంది. అర్థమైంది, మనకంత కలలేదు కాబట్టి అది అక్కడ పడేసి నెక్స్ట్ వెళ్దాం అనమాట. నెక్స్ట్ చూపిస్తాను. సో ఇదంతా బ్యాంబూ స్టిక్స్తో పెట్టేసి ఉంది పిల్లలు ఆడుకోవడానికి, బ్యాలెన్సింగ్ కోసం. ఇలా దాటుకుంటూ ముందరికి ఇదంతా వల కొంచెం ఎక్కడానికి. కిడ్స్కి చాలా బాగుందన్నమాట, అందుకే దీనికి వింగ్స్ పార్క్ అని చెప్పేసి పేరు కూడా పెట్టారు. సో యాక్చువల్గా మీరు చెప్పాలంటే ఇదంతా 1921 అనేది ఒక పెద్ద రైల్వే స్టేషన్. ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా పార్క్, టన్నెల్ మొత్తం కూడా రైల్వే స్టేషన్. అబోవ్ మొత్తం కూడా గ్లాసెస్తో పెట్టింది. దీన్ని అంటారంట ట్రైన్ ఫారెస్ట్ అని చెప్పి అంటారంట. ఇది స్టేషన్ ఇన్ ద యాక్చువల్ దీని డిజైన్ అలా చేశారంట. అదంతా కూడా డోమ్ షేప్డ్ వెనకాల చూస్తున్నాం కదా, అదంతా గ్లాసెస్తో పెట్టింది. సో ఏంటంటే సన్లైట్ మీకు లోపలికి వెళ్ళటం కోసం వాళ్ళు అలా రీక్రియేట్ చేశారంట. సో ఏదైతే ఉందో 1906, 1907లో ఉన్న ట్రైల్ స్టేషన్ని అలాగే ఉంచి దాన్ని మ్యూజియం చేశారు. సో దీన్ని రీబిల్డ్ చేశారన్నమాట, అంటే రీమోడిఫై చేసి ఈ చుట్టూరా కూడా 35.4 హెక్టార్స్లో మొత్తం దీన్ని బిల్డ్ చేశారంట. అలాగే పిల్లలు ఆడుకోవడానికి
ఇలాగ పార్క్స్, దాని తర్వాత ఈ చిన్న చిన్న గేమ్స్. ఎందుకంటే ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలసట లేకుండా సో, దే కెన్ ఫీల్ రిఫ్రెష్. వాళ్ళకొచ్చిన గ్యాప్ ఇదంతా చూసుకోవడానికి ఇక్కడ బావుంటదని దాన్ని అలా రీక్రియేట్ చేశారంట. ఇదొచ్చేసి చాలా పెద్ద స్టేషన్. చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ఉన్న కనెక్టింగ్‌కి మిడిల్‌లో ఉంటుంది. ఈవెన్ ఫర్ ద హాంజు అండ్ షాంఘై. అదే కాకుండా దీనికొక సో, ఈ చుట్టుపక్కల మొత్తం కూడాను ఇలా గార్డెన్‌గా పెట్టుంది. దాని తర్వాత పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న ఈ కార్స్, దాని తర్వాత ట్రాక్టర్స్ అవన్నీ కూడా పెట్టున్నాయి. చాలా బావుంది ఓవరాల్‌గా చూస్తే. ఈ పక్కనే కూడా బస్ స్టాండ్ ఉంది. లోకల్ కనెక్టివిటీ కోసం. చాలా అనిపించింది ఇక్కడికొచ్చి చూస్తే. ఇదంతా రైల్వే స్టేషన్ అంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది. చాలా సో, ఇలా రీక్రియేషన్ పార్క్స్, దాని తర్వాత చుట్టూరా పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న కార్స్, దాని తర్వాత చుట్టూరా కూడా కనెక్టివిటీ పెడతానికి నాకైతే ఈ వీడియో అంటే ఈ ప్లేస్‌కి వెళ్ళడానికి చాలా ఓవరాల్‌గా ఏంటంటే ఇది పార్క్స్, దాని తర్వాత పిల్లలు ఆడుకోవడానికి రీక్రియేషన్, చుట్టూరా ఉన్న బిల్డింగ్స్, చెట్లు నాకైతే చాలా అనిపించింది. ఈ డిఫరెంట్ డిజైన్, దాని తర్వాత ఈ చెట్లు, ఈ గార్డెన్ నాకైతే చాలా అనిపించింది. మీకు కూడా హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్.